హాయ్ అండి, వెల్కమ్ టు వారాహి టారో రీడింగ్. నా పేరు రాధ. శ్రీమాత్రే నమః. వీడియో కంటెంట్ ఏంటి అంటే, నేను అమావాస్య కదా, మీకు ఇష్టమైన కంటెంట్. నిన్న అమావాస్యకి మీ పర్సన్ యొక్క ఫీలింగ్స్, ఆలోచనలు ఏం ఆలోచిస్తున్నారు మీ గురించి, లాంగ్ డిస్టెన్స్లో ఉన్న మీ పర్సన్, లేదా ఒకే ఊర్లో ఉన్న, ఒకే ఏరియాలో ఉన్న, కమ్యూనికేషన్ లేకుండా, నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉండి వాళ్ళు నిజంగానే మీకోసం ఆలోచిస్తున్నారా, మిస్ అవుతున్నారా, మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఇప్పుడు నా ద్వారా మీరు తెలుసుకోండి, ఓకేనా? కొత్తగా నా ఛానల్ చూస్తున్నాం, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కనపడుతున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం వల్ల నేను చేస్తున్న వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తుంది, ఓకేనా? సబ్స్క్రైబ్ చేసుకొని వదిలేసేస్తే కాదు, ఆల్ సింబల్ పైన క్లిక్ చేయడం వల్ల నేను చేస్తున్న వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తుంది, ఓకేనా? గెట్ రెడీ. లైక్ ఇవ్వండి, షేర్ చేయండి. మీకు ఎంత మటుకు రెజనేట్ అవుతుందో కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. మీకు పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే కనపడుతున్న నెంబర్కి కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి, ఓకేనా? నెంబర్ వచ్చేసి 8712970584. గెట్ రెడీ. వీడియో చూస్తున్న మా వేస్ ఒక పర్సన్ నిన్న అమావాస్యకి తన ఎనర్జీస్ ఎలా ఉన్నాయి, తన ఆలోచనలు ఎలా ఉన్నాయి, తన ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి, వీడియో చూస్తున్న నా వ్యూవర్స్ ఒక పర్సన్ ఆలోచనలు ఎలా ఉన్నాయి, వాళ్ళ గురించి ఏం ఆలోచిస్తున్నారు, ఫస్ట్ వాళ్ళ ఎనర్జీస్ చెప్పండి. యూనివర్స్, స్పిరిట్ అండ్ గైడెన్స్ అండ్ సిస్టర్స్, చెప్పేది నేనైనా చెప్పించేది మీరు, మాట్లాడేది నేనైనా మాట్లాడించేది మీరు, వాళ్ళ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి ఈ వీడియో చేసే టయానికి. ఓకే, ద టవర్ సిచ్యువేషన్ కనపడుతుంది. టవర్ అనేది ప్రతి ఒక్కరి లైఫ్లో జరగాల్సిందే. వాళ్ళ ఎనర్జీస్ నిన్న సడన్గా వాళ్ళల్లో చాలా ఎమోషన్స్ ఎక్కువైపోయాయి, ఓకేనా? ముందుకు వెళ్ళలేకుండా, వెనక్కి వెళ్ళలేకుండా ఒక డార్క్ సిచ్యువేషన్లో, అమావాస్య అంటేనే డార్క్, అది మనకు తెలిసిందే కదా. సో దానివల్ల ఎనర్జీస్ అన్నీ చాలా ఫ్లో అవుతుంటాయి. ఎమోషన్స్, ఆలోచనలు, వాళ్ళకి ఒక తెలియని ఇన్సెక్యూరిటీస్, ఓకే, భయము, స్టెప్ తీసుకోవాలని ఒక పక్క, ఎమోషన్స్ ఎక్కువైపోయి ఇప్పుడే ఇమీడియట్గా స్టెప్ తీసుకోవాలి, కమ్యూనికేషన్ చేయాలి, మాట్లాడాలని అలా ఆలోచించటం. ఇయర్స్ అయినా కూడా స్టెప్ తీసుకోలేకుండా భయపడుతూ, బాధపడుతూ, నో కమ్యూనికేషన్, ఓకేనా? కనీసం రిలేషన్లో ఉన్న ప్రాబ్లం కూడా చెప్పడానికి కూడా మీ పర్సన్కి ఇబ్బందికరంగా ఉంది, ఓకేనా? స్టెప్ తీసుకోవాలనుకుంటారు, స్టెప్ తీసుకోరు, మాట్లాడాలని అనుకుంటారు, మాట్లాడుకోరు, కమ్యూనికేషన్ చేయాలనుకుంటారు, చెయ్యరు, దూరంగా నుండి గమనిస్తుంటారు, ఓకేనా? ఇలాంటి ఎనర్జీస్ మీ పర్సన్లో ఉన్నాయి. ఇక మరి టవర్ సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది, సడన్గా వాళ్ళలో ఏం మార్పు వచ్చేసింది, ఆ మార్పు అమావాస్య ప్రభావమా, నిజంగానే వాళ్ళలో మార్పు స్టార్ట్ అవుతుందా? ఓకే, చూద్దాం. స్పిరిట్ అండ్ గైడెన్స్, నేను కార్డ్ షఫుల్ చేస్తున్నంతసేపు మీ పర్సన్ నేమ్ని 3 టైమ్స్ కానీ 5 టైమ్స్ కానీ జ్ఞాపకం చేసుకోండి, ఓకేనా? రిలాక్స్గా ఉండండి, న్యూట్రల్గా ఉండండి, పాజిటివ్గా ఆలోచించండి. స్పిరిట్ అండ్ గైడెన్స్ అండ్ సిస్టర్స్, వీడియో చూస్తున్న మా వ్యూవర్స్ ఒక్క పర్సన్, వాళ్ళ పర్సన్ తన అమావాస్య ఎనర్జీస్ ఎలా ఉన్నాయి, తన గురించి, తన మనసులో ఉన్న భావాలు, వాళ్ళ పర్సన్ ఏ విధంగా ఆలోచిస్తున్నారు, మా వ్యూవర్స్ ఒక పర్సన్ ఏ విధంగా ఆలోచిస్తున్నారు, వాళ్ళ గురించి ఏమనుకుంటున్నారు. మరి టవర్ మూమెంట్ వచ్చింది, సడన్గా మార్పు పాజిటివ్గా చేంజ్ అయ్యాయా, నెగిటివ్గా చేంజ్ అయ్యాయా, చెప్పండి. చెప్పేది నేనైనా చెప్పించేది మీరు, ఓకే. పేజ్ ఆఫ్ వ్యాండ్స్, ఏ విధంగా ఈ పర్సన్ ఆలోచనలు ఏ విధంగా చేంజ్ అయ్యాయి. 8 ఆఫ్ పెంటికల్స్, 6 ఆఫ్ స్వార్డ్స్, నైస్. ఇక్కడ చారియట్ వచ్చింది, ఇక్కడ చారియట్ వచ్చేసింది, చూసుకుందాం, ఓకేనా? స్టార్ట్ చేద్దాం. ఇక కాస్త ఓపిక పట్టండి. టవర్ మూమెంట్ వచ్చేసేసింది, సడన్గా వీళ్ళలో మార్పులు ఏంటొచ్చేసాయి, రిలేషన్లో వర్క్ చేయాలనుకుంటున్నారు. పేజ్ ఎనర్జీ, ఓకేనా? ఈ పర్సన్ మీకన్నా ఏజ్లో చిన్న పర్సన్ అయి ఉండొచ్చు, మెచ్యూరిటీ పరంగా చిన్న పర్సన్ అయి ఉండొచ్చు, ఓకే? ఎమోషన్స్ని కానీ ఫీలింగ్స్ని కానీ వాళ్ళు
చెప్పాలనుకున్న టైంలోనే చెప్పాలని నిర్ణయించుకున్నారు. మీరెంత తలకిందుగా తపస్సు చేసినా ఈ పర్సన్ నోరు తెరిచి చెప్పే పర్సన్ కాదు. ఈ పర్సన్ లాంగ్ డిస్టెన్స్లో ఉన్నారు, రెడీగా ఉన్నారు, చెప్పడానికి ఓపెన్ అప్ అవ్వడానికి చాలా రెడీగా ఉన్నారు. మళ్ళీ బ్యాక్ స్టెప్ వేయటం, గ్రోత్ అవుతుందా అవ్వదా, ముందుకు వెళ్తానా వెళ్ళానా, వర్క్ అంతా సిద్ధం చేశారు, వర్క్ అంతా హార్డ్ వర్క్ చేస్తున్నారు. ఓకే, వాళ్ళ ఎమోషన్స్ని వాళ్ళ వల్ల అవ్వట్లేదు. ఓకే, వాళ్ళ ఎమోషన్స్ వాళ్ళ వల్ల అవ్వట్లేదు. నిర్ణయం చాలా స్ట్రాంగ్గా ఉంది, తీసుకున్నారు. బట్ ఏంటి అని అంటే మళ్ళీ ఒక అడుగు వేసేసి 100 అడుగులు వెనక్కి వేస్తున్నారు. ఓకేనా, ఒక 100 అడుగులు వెనక్కిస్తున్నారు. చాలా సిన్సియర్గా హార్డ్ వర్క్ చేస్తున్నారు. ఈ పర్సన్ సెల్ఫ్ గ్రోత్ పైన ఆలోచిస్తున్నారు, ఫైనాన్షియల్ గ్రోత్ పైన ఆలోచిస్తున్నారు. వాళ్ళ గ్రోత్ వాళ్ళు సఫిషియెంట్గా, ఈ పర్సన్ ఒక మంచి పొజిషన్లో ఉన్న పర్సన్, ఈ పర్సన్ హార్డ్ వర్క్ చేస్తున్న పర్సన్, ఈ పర్సన్ ఎవరైనా అయి ఉండొచ్చు. ఓకేనా, ఈ పర్సన్ ఆల్రెడీ ఒక డేర్గా ఒక స్టెప్ తీసుకుంటారు, కానీ తీసుకునే ముందు భయము. ఓకే, భయం అనేది వీళ్ళను బ్యాక్ లాగేస్తుంది. ఆ భయం ద్వారా మీ దగ్గరికి రావాలనుకుంటున్న పర్సన్, మీతో కమ్యూనికేషన్ చేయాలనుకుంటున్న పర్సన్, ఈ పర్సన్ వచ్చేసేసి ఆలోచనలు అయితే తప్ప ఇంకొకటి ఏమీ లేదు. ఆలోచనలు కూడా మీ ఇద్దరి మధ్య క్యాస్ట్, కలరు, రిలీజన్, ఏదైనా ఇది ఎక్స్ట్రా మ్యారేజల్ ఎఫేర్ ఒక సినారియో కనపడుతుంది. సో మీకు మ్యారేజ్ అయ్యి మీ పర్సన్కి మ్యారేజ్ అయ్యి ఉండొచ్చు, లేదనుకుంటే ఒకరికి మ్యారేజ్ అయ్యి ఒకరు అన్మ్యారీడ్ అయ్యే పర్సన్ అయి ఉండొచ్చు. ఎనీథింగ్, ఏజ్ పరంగా చిన్న పర్సన్ అయి ఉండొచ్చు, మీరు పెద్ద పర్సన్, వీడియో చూస్తున్న వాళ్ళు పెద్ద పర్సన్ అయి ఉండొచ్చు. ఆలోచనలు 10 రకాలుగా పోవటం వల్ల ఈ పర్సన్కి ఎమోషన్స్ చాలా ఉన్నా కూడా బ్యాక్ స్టెప్ వేస్తున్నారు. ఓకేనా, బ్యాక్ స్టెప్ వేసేసి ఈ రిలేషన్లో ఉన్న అప్టికల్స్ కానీ ప్రాబ్లమ్స్ కానీ అవన్నీ ఆలోచిస్తున్నారు, కానీ కూర్చొని మాట్లాడి సాల్వ్ చేయాలన్న ఆలోచన ఈ పర్సన్కి రావాలనుకుంటున్నారు మీ వైపుకి. ఈ పర్సన్ ఉన్న ఈ గజిబిజి గందరగోళంలో నుంచి మిమ్మల్ని ప్రశాంతంగా ఎక్కడికన్నా జర్నీ చేసుకుని తీసుకెళ్లాలనుకుంటున్నారు. మీ ఫ్యామిలీ తన ఫ్యామిలీ అనుకుంటున్నారు. యాక్చువల్గా మీకు ఫ్యామిలీ ఉంది, వాళ్ళకు ఫ్యామిలీ ఉంది. గతంలో మీ నుంచి వాకవే చేసేసిన పర్సన్, ఈ పర్సన్ ప్రశాంతమైన రిలేషన్ని స్టార్ట్ చేయాలనుకుంటున్నారు. చారియట్తో ఇద్దరి మధ్యలో ఉన్న ప్రాబ్లమ్స్, ఇద్దరి మధ్యలో ఉన్నది అదేంటో అని చెప్పేసానని ఆలోచిస్తున్నారు. ఓకేనా, వాళ్ళు ఆలోచించటం వల్ల ఏమైపోతుందంటే స్టెప్ తీసుకున్నట్లు బ్యాక్ స్టెప్ వేస్తున్నారు. ఓకేనా, చేంజ్. ఈ స్టెప్ తీసుకునే దాంట్లో వాళ్ళ ఆలోచన 10 రకాలుగా పోయి అక్కడ డిస్టర్బెన్స్ అవుతుంది. అందుకే ఒక్క నిమిషం ఆగండి, వాళ్ళు వెళ్ళిపోతారు. శ్రీమన్నారాయణ. టవర్ మూమెంట్ జరిగింది. ఈ టవర్ మూమెంట్లో వాళ్ళు ముందుకు వెళ్ళలేని, వెనక్కి వెళ్ళలేక, స్టెప్ తీసుకోలేక, ఆల్రెడీ మీదంతా ప్రిపేర్డ్గా యూనివర్స్ ఖచ్చితంగా మీ రిలేషన్లో వర్క్ చేసింది. మీ పర్సన్ కూడా వర్క్ చేస్తున్నారు, ఆల్రెడీ చేస్తూనే ఉన్నారు. ఆలోచనల పరంగా ఆచరణలో పెట్టాలి అంటే ఈ పర్సన్కి భయం, బికాస్ భయం. మరి ఇంకా ఈ భయం అనుకుంటూ ఇంకెన్ని రోజులు ఇలా ఉంటారు? భయపడుతూ ఉన్న వాళ్ళు రిలేషన్ ఎందుకు స్టార్ట్ చేశారు? ఇక్కడ చూడండి, నేను చెప్పాను భయం, చాలా భయం. ఈ భయం వల్ల రకరకాల అనుమానాలు, దాంట్లో నుంచి వాళ్ళ వాళ్ళ కోరిక మీరు వాళ్ళ లైఫ్లో ఉంటేనే వాళ్ళకు జీవితానికి ఒక అర్థం అనుకుంటున్నారు. ఓకేనా, వాళ్ళ కోరిక ద స్టార్తో ఇది యూనివర్స్, ఇది ఏదో ఇన్మెచ్యూర్డ్ లవ్ కాదు ఇది. ఓకేనా, ఇది చాలా 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 మెచ్యూర్డ్గా ఆలోచిస్తున్నారు ఈ పర్సన్. ఇంతకుముందు ఇంత మెచ్యూర్డ్ లేదు, ఇంతకుముందు ఇంతలా మీ గురించి ఆలోచించలేదు, టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్గా తీసుకున్నారు. ఓకే, ఇప్పుడు అలా కాదు, మెచ్యూర్డ్గా ఆలోచిస్తున్నారు. ఇక ఏదైనా ఒక స్టెప్ తీసుకున్నామా, ఆ స్టెప్ తీసుకుంటే ధర్మబద్ధంగా ముందుకెళ్ళాలనుకుంటున్నారు. ఓకేనా, స్వాట్స్తో వాళ్ళకు చాలా ప్యూర్గా ఉన్నాయి మీ పైన ఆలోచనలు. ఓకేనా, చాలా ప్యూర్గా పాజిటివ్గా ఉన్నాయి. గ్రోత్ చేయాలనుకుంటున్నారు. ఆల్రెడీ గ్రోత్ అయ్యింది, కానీ ఇంకా గ్రోత్ అవుతుందా అవ్వదన్న ఒక భయం, ఆ భయంలో నుంచి బయటకు రాలేకపోతున్నారు ఈ పర్సన్. ఓకే, 7 ఆఫ్ పెంటికల్స్కి క్లారిఫికేషన్ ఇవ్వండి. చెప్పానా, బ్యాలెన్స్. పాజిటివ్గా మీ గురించి ఆలోచిస్తున్నారు, కానీ వాళ్ళ లోపల ఉన్న భయాలని వదిలించుకోలేకపోతున్నారు. 6 ఆఫ్ స్వర్డ్స్కి క్లారిఫికేషన్ ఇవ్వండి. లో ఎనర్జీ, మీరు ఎంతో సాక్రిఫై చేశారు. మీరిచ్చే కేరింగ్, మీరు చూపించే లవ్ కానీ, మీరు వాళ్ళ విషయంలో మీరిచ్చే సలహాలు కానీ, అడ్వైస్ కానీ,
మీరు చూయించిన విధానం కానీ వాళ్ళ లైఫ్లో అలా ఎవరు చూపించలేదు. బట్ దాని గురించి ఆలోచించి నిన్న ఎమోషనల్ అయ్యి విపరీతంగా లో ఎనర్జీలో ఉండిపోయారు. ఆ లో ఎనర్జీలో ఉన్నప్పుడే మీ వైపుకు రావాలని పదే మీతో సెలబ్రేషన్ చేసుకోవాలి, మీ లైఫ్లోకి రావాలి అని చెప్పేసని పదే ఆలోచనలు అయితే ఓకేనా, పదే ఆలోచనలు అయితే చాలా స్ట్రాంగ్గా మీ వైపుకు నెడుతున్నాయి. కానీ వాళ్ళ వల్ల అవ్వట్లేదు. ఓకే, వాళ్ళకి వాళ్ళ ఎమోషన్స్ విపరీతంగా ఉన్నా కూడా భయం అనే దానికోసం బ్యాక్ స్టెప్ వేస్తున్నారు. ఈ విధంగా ఈ పర్సన్ ఆలోచనలు ఆలోచిస్తున్నారు. ఇక్కడ ఏరిస్, వృషభం, మేషం, వృషభ రాశి, కర్కాటకం, మీనం, వృశ్చిక రాశి వాళ్ళు ఎక్కువ కనపడుతున్నారు. ఓకేనా, మిథునం, తుల, కుంభరాశి పర్సన్స్ కూడా ఎక్కువ కనపడుతున్నారు. ఇంకా ఏం ఆలోచిస్తున్నారు? నిన్న వాళ్ళ ఎమోషన్స్ విపరీతంగా భయము, చాలా హార్డ్ వర్క్ చేసే పర్సన్ మీ పర్సన్. ఓకే, మీ ఇద్దరికి లాంగ్ డిస్టెన్స్ చాలా కనపడుతుంది. రిలేషన్ పరంగా లాంగ్ డిస్టెన్సా, మీ ఇద్దరు ఉండేది లాంగ్ డిస్టెన్సా, ఎనీవే ఏదైనా లాంగ్ డిస్టెన్స్ కనపడుతుంది. ఇయర్స్ నుంచి అయినా కూడా ఇది ముందుకు వెళ్ళట్లేదు, వెనక్కి వెళ్ళట్లేదు. ఇద్దరు పెయిన్ఫుల్ సిచ్యువేషన్లోనే ఉన్నారు. స్పిరిట్ అండ్ గైడెన్స్ యాన్సిస్టర్ చెప్పండి యూనివర్స్, చెప్పేది నేనైనా చెప్పించేది మీరు. అమావాస్యకి వీడియో చూస్తున్న మా వ్యూవర్స్ ఒక పర్సన్ ఏం ఆలోచిస్తున్నారు? వీల్ ఆఫ్ ఫార్చ్యూన్, ద మెజిషియన్. నిన్నటి నుంచి రెడ్ కలర్ ఎక్కువ కనపడుతుంది. ఎవరి ఎనర్జీసో తెలియట్లేదు. రెడ్ ద్వారా ఇంట్యూషన్ పవర్ పెరుగుతుంది, స్ట్రెంగ్త్ పెరుగుతుంది. ఓకేనా, మీ పర్సన్కి టోట్ చక్ర ఓపెన్ అయ్యి లేదు, హార్ట్ చక్ర బ్యాలెన్స్ లేదు. మోస్ట్లీ ఈ రెండిటి వల్లే వాళ్ళకు ప్రాబ్లంలో వాళ్ళు గమనించలేకపోతారు. స్పిరిట్ అండ్ గైడెన్స్ యాన్సిస్టర్ చెప్పేది నేనైనా చెప్పించేది మీరు, మాట్లాడేది నేనైనా మాట్లాడించేది మీరు. వీడియో చూస్తున్న మా వ్యూవర్స్ ఒక్క పర్సన్ నిన్న అమావాస్యకి వాళ్ళ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి, ఏ విధంగా ఆలోచిస్తున్నారు చెప్పండి. డెత్, ద ఎంప్రెస్. ఓకే, థ్యాంక్ యూ యూనివర్స్, గ్రాటిట్యూడ్. ఎనీవే మీ రాశి వచ్చేసి ఏరిస్ అయి ఉండొచ్చు, తులారాశి అయి ఉండొచ్చు. ఓకేనా, జోడియా సైన్స్తో కాదు మనకి ఇక్కడ సిచ్యువేషన్ కనెక్ట్ అవ్వాలి. ఓకేనా, అయితే వరల్డ్ వచ్చింది, వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ వచ్చింది, మెజిషియన్ వచ్చేసేసింది. కాబట్టి మీరు వీడియో చూస్తున్న మా వ్యూవర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు, రెమెడీస్ చేస్తున్నారు, మీ పర్సన్ రావాలని చాలా కోరుకుంటున్నారు. ఓకేనా, దానివల్ల మీ ఎనర్జీస్ అనేవి మీ పర్సన్కి కనెక్ట్ అయిపోయి మీరు ఏది ఆలోచిస్తున్నారు మీ పర్సన్ ఆ విధంగానే ఆలోచిస్తున్నారు. మీ రిలేషన్లో చాలామంది ఇన్వాల్వ్మెంట్ అయి ఉండొచ్చు, లేదనుకుంటే మీ ఇద్దరి మధ్య చాలా డిస్టర్బెన్స్ జరుగుండొచ్చు, మాటల యుద్ధం జరుగుండొచ్చు, లేదనుకుంటే చాలా పెద్దగానే మీ ఇద్దరి మధ్య చాలా అంటే చాలా యుద్ధం జరుగుండొచ్చు. లాంగ్ డిస్టెన్స్లో ఉన్నారు, వెయిట్ చేస్తున్నారు. ఓకేనా, ఇక్కడ ఏరిస్ సైన్స్ చాలా కనపడుతున్నాయి, చూసుకోండి మేషరాశి. అయితే మీ ఇద్దరి మధ్య లాంగ్ డిస్టెన్స్ ఉండటం వల్ల ఇద్దరు ఒకరి నుంచి ఒకరు విషయాలు దాచుకునటం వల్ల మీరైనా మీ పర్సన్ విషయంలో చీట్ చేసి ఉండొచ్చు, మీ పర్సన్ అయినా మీ విషయంలో చీట్ చేసి ఉండొచ్చు. ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ ప్రాబ్లం, మాట్లాడే విధానం ప్రాబ్లం. ఓకేనా, మీరు ఒకటంటే మీ పర్సన్కి ఇంకోలా అర్థం అవ్వటం, మీ పర్సన్ ఒకటంటే మీకు ఇంకోలా అర్థం అవ్వటం. సో దీనివల్ల ఏమైపోతుందంటే ఒకరు గురించి ఒకరు సరిగా అర్థం చేసుకోకపోవటం, అండర్స్టాండింగ్ ఇక్కడ ఎక్కువ కనపడుతుంది మనకి. కోపంలో ఆవేశంలో
మీ పర్సన్ మీ నంబరు బ్లాక్ చేసి ఉండొచ్చు, మీరు లేదనుకుంటే మీ పర్సన్ నంబర్ బ్లాక్ చేసి ఉండొచ్చు. ఎనీథింగ్ ఏదైనా కూడా స్ట్రక్ ఎనర్జీ అయితే ఇక్కడ చాలా కనపడుతుంది. అయితే మీ పర్సన్ అనుకుంటున్నారు ఇక్కడ మనకు డెత్ కిందనే మనకు ద వరల్డ్ వచ్చేసేసింది కాబట్టి కంప్లీట్గా ఎండ్ అయిపోయింది. ఇక ఇది లాస్ట్ చివరి దశలో నడుస్తుంది మీ రిలేషన్. ఓకేనా, లాస్ట్ చివరి దశలో నడుస్తుంది. అయితే దీనివల్ల ఈ రిలేషన్ వల్ల మీలో చాలా చేంజెస్ వస్తున్నాయి, మీ పర్సన్లో చాలా చేంజెస్ వస్తున్నాయి. మీ ఇద్దరి మధ్య ఈ డిస్టెన్స్ వల్ల లెసన్ నేర్చుకుంటున్నారు. ఓకేనా, లెసన్ నేర్చుకుంటున్నారు. మీ పర్సన్ ఆల్రెడీ రెడీ అయి ఉన్నారు మీ లైఫ్లోకి రావాలని, కానీ మూమెంట్ అనేది దానికోసం ఎదురు చూస్తున్నారు, ఒక టైం కోసం వెయిట్ చేస్తున్నారు. ఆ టైం అనేది ఎప్పుడు వస్తుంది ఏంటి అని అంటే ఇక వీల్ అనేది మనకి ఇక్కడ వరల్డ్ అనేది కనపడుతుంది కాబట్టి సో మీ పర్సన్ టైం అనుకుంటూ ప్రొలాంగ్ చేస్తూనే ఉన్నారు. దానివల్ల హ్యాంగర్మ్యాన్ సిచ్యువేషన్ ఇక్కడ చాలా కనపడుతుంది. మీరు ఎంత వెయిట్ చేస్తుంటారో, ఎంత మీ పర్సన్ కావాలనుకుంటారో అంత బ్యాక్ అయిపోతుంటుంది. అందుకనే చెప్తున్నాను, ఎవరి కోసం వెయిట్ చేయకండి, మీ పనిలో మీరు ఉండండి, చక్కగా ముందుకెళ్తుండండి, సెల్ఫ్ గ్రోత్ పైన ఆలోచించండి. చూస్తున్న మీరు మాట్లాడే విధానం, మీ వాయిస్ కానీ, మీ బాడీ లాంగ్వేజ్ కానీ, మీ హెయిర్ కానీ, మీ డ్రెస్సింగ్ స్టైల్ కానీ, మీ ఎదుటి వాళ్ళకు చూపించే విధానం, మాట్లాడే విధానం కానీ, మీరు కేరింగ్ కానీ, ప్రతిదీ మీ పర్సన్కి చాలా చాలా ఇష్టం. ఓకేనా, సో ఈ మెచ్యూర్డ్గా, ఇది ఇన్మెచ్యూర్ లవ్ కాదు, ఇది మెచ్యూర్డ్ అయిన లవ్. ఓకేనా, ఇది అప్పుడే మొదలైనది కాదు, ఇది ఇయర్స్ నుంచి మీ లోపల గూడు కట్టుకొని పోయిన రిలేషన్ మీది. ఓకేనా, అయితే దాని పట్ల మీ పర్సన్ రెడీగా ఉన్నారు. తన కట్టుకున్న కట్లను విడిపించుకోవడానికి వాళ్ళున్న సిచ్యువేషన్లో నుంచి ఒక ఏంటి అంటే వెతుకుతున్నారు. ఓకేనా, నేను వెళ్ళగలుగుతాను, నా వల్ల అవుతుంది, బట్ నేను ఎందుకు ఇలా ఉన్నాను? ఓకేనా, నేను ఎందుకు ఇలా ఉన్నాను? నేను ఒక్క సెకండ్ చాలు నేను ముందుకు వెళ్ళడానికి, ఒక స్టెప్ తీసుకోవడానికి. మీరు బాధపడుతున్నారని తెలుసు, మీరు ఏడుస్తున్నారని తెలుసు, తన కోసం వెయిట్ చేస్తున్నారని తెలుసు, మీ పర్సన్ కూడా మీకోసం వెయిట్ చేస్తున్నారని తెలుసు, బాధపడుతున్నారని తెలుసు. బట్ ఏంటి ఇద్దరి మధ్య ప్రాబ్లం ఏంటి? ఒక్కసారి కమ్యూనికేషన్ చేసి మాట్లాడుకుంటే తేలిపోతుంది కదా అని చెప్పేసి ఈ మధ్య మీ పర్సన్లో ఆలోచనలు మొదలయ్యాయి. సో 8 వర్డ్స్కి క్లారిఫికేషన్ ఇవ్వండి. హార్ట్ బ్రేక్. ఎస్, ఎంతలా అంటే ఈ పర్సన్ స్టక్ ఎనర్జీలో నుంచి చాలా బాధపడుతున్నారు, హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారు. ఎంతమందిలో ఉన్నా, ఎవరితో ఉన్నా, వాళ్ళ లైఫ్లో అదర్ పర్సన్ ఉన్నా, లేదనుకుంటే వాళ్ళు సింగిల్ ఓరియంట్ అయినా, ఎనీథింగ్ ఏదైనా కూడా గతం తాలూకు అనేది వాళ్ళని వదిలిపెట్టట్లేదు. ఎందుకంటే ఈ టయాన్ని డెత్ అయిపోవాలి, కంప్లీట్గా ఎండ్ అయిపోవాలి, మళ్ళీ ఫ్రెష్గా న్యూ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు మీ పర్సన్. చెప్పనా? 3 స్వాట్స్. మీ ఇద్దరి మధ్య థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కూడా కనపడుతుంది. థర్డ్ పార్టీ అంటే వర్క్ అయినా అయి ఉండొచ్చు, వైఫ్ అయినా అయి ఉండొచ్చు, హస్బెండ్ అయి ఉండొచ్చు, చిల్డ్రన్స్ అయినా ఉండొచ్చు, సిచ్యువేషన్ అయి ఉండొచ్చు, ఎనీథింగ్ ఏదైనా కూడా థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఇక్కడ కనపడుతుంది. థర్డ్ పార్టీ అనగానే ఇంకా రొమాంటిక్ థర్డ్ పార్టీ అనేది అక్కడికే వెళ్ళకండి, అదే కాదు, అది నాన్ సెన్స్, అది ఎనర్జీస్ అలా రావట్లేదు. ఓకేనా, లేస్తే అక్కడ దాకానే వెళ్ళొద్దు. ఎస్, నేను స్టార్టింగ్లోనే చెప్పానా, హార్ట్ చక్ర ఓపెన్ అయ్యలేదు. కంప్లీట్గా వాళ్ళు వాళ్ళ మనసుని, వాళ్ళ ఆలోచనలను కంప్లీట్గా ఒక గిరిగీసుకొని గిరిలోనే ఉన్నారు. ఎందుకంటే బికాస్ కర్మ, ధైర్యం లేదు, టోచ్ చక్ర ఓపెన్ అయ్యలేదు, హార్ట్ చక్ర ఓపెన్ అయ్యలేదు, బ్యాలెన్స్ లేదు. మీ దగ్గరికి వస్తే బ్యాలెన్స్ వస్తుందని తెలుసు, మాట్లాడగలుగుతారని తెలుసు, రిలేషన్ ప్రొలాంగ్ చేస్తారని తెలుసు, మీరు బాగా చూసుకుంటారని తెలుసు, మీరు ఒక పాజిటివ్ ఎనర్జీ, ఒక ప్యూర్ సోల్ అని కూడా మీ పర్సన్కి తెలుసు. మరి అన్నీ తెలిసి ఎందుకు ఇలా ఉంటున్నట్టు? బికాస్ కర్మ. అంతే, టైం వచ్చినప్పుడు అది ఏంటి అంటే ఈ ఇద్దరి మధ్య ఈ దూరాన్ని దగ్గర అవ్వడానికి కూడా టైం వస్తుంది. ఓకేనా, 3 months టైం పడుతుంది, ఖచ్చితంగా 3 months టైం పడుతుంది. ఈ 3 monthsలో మీ రిలేషన్లో చాలా ఫెబ్లో, ఖచ్చితంగా ఫెబ్లో కానీ మార్చిలో కానీ మీకు రీయూనియన్ జరుగుతుంది, షూర్గా జరుగుతుంది. ఓకే, అయితే హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారు, వాళ్ళే హీల్ అవుతారు. మీ పర్సన్ చూసుకోండి, మీరు కాల్ చేయకపోయినా, మీరు మెసేజ్ చేయకపోయినా, కమ్యూనికేషన్ లేకపోయినా, మీ పాటికి మీరున్నా కూడా ఈ పర్సన్ వాళ్ళలో వాళ్ళే కొత్తగా ఆలోచిస్తారు, కొత్తగా న్యూ బిగినింగ్ చేస్తారు, కొత్తగా ఆలోచిస్తారు. ఎందుకంటే వీళ్ళు వరల్డ్ వచ్చేసింది కాబట్టి కంప్లీట్గా ఈ సైకిల్ ఎండ్ అవుతుంది, డెత్ కూడా వచ్చేసేసింది. కంప్లీట్గా హోప్ వదిలిపోయిన పర్సన్, హోప్ వదిలేసేసుకున్నారు, మీరు వదిలేసుకున్నారు, మీ పర్సన్ వదిలేసుకున్నారు. బట్ మళ్ళీ రీబర్త్ అవుతుంది, రెడీగా ఉన్నారు. మూమెంట్ అనేది స్టార్ట్ అవ్వాలి. ఆ మూమెంట్ ఎలా స్టార్ట్ అవుతుందంటే కాలం అనే చక్రంలో
ఈ కాలం పాఠం నేర్పించేసింది, లెసన్ నేర్పించేసేసింది. మీరంటే ఏంటో చూపించేసింది, మీ పర్సన్ అంటే ఏంటో చూపించేసింది కాలం. ఒక మెజిషియన్ ఎనర్జీ క్యారీ చేస్తున్నారు కాబట్టి షూర్గా ఈ పర్సన్ ఒంటరిగా 10 మందిలో ఉన్న ఒంటరినన్న భావన కలుగుతుంది. ఎందుకంటే గతంలో మీరు చూపించిన ప్రేమ కానీ, కేరింగ్ కానీ, మీరు వాళ్ళకు పంచిన ప్రేమను కానీ, వాళ్ళకు చెప్పిన సజెషన్స్ కానీ, వాళ్ళకు ఒక స్టక్ ఎనర్జీలో ఉన్నప్పుడు, వాళ్ళు ఒక లాస్ట్లో ఉన్నప్పుడు మీరు చెప్పిన గైడెన్స్ కానీ, మీరు మాట్లాడుతుంది కానీ ప్రతిదీ పదే 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 గుర్తుకు రావటం, మిస్ అవ్వటం, ఏడవటం, ఈ కాలం కాస్త, ఈ సాడ్ కాస్త ఎండ్ అయిపోవాలని చెప్పేసానని యూనివర్స్ని ప్రేయర్ చేస్తున్నారు. ఓకేనా. ఇక్కడ ఏరిస్ సైన్స్ చాలా కనపడుతున్నాయి. ఏరిస్, తుల, వృషభ రాశి, కర్కాటక, మీన, వృశ్చిక రాశి వీళ్ళు చాలా కనపడుతున్నారు. ఫైనల్గా ఇంకేం చెప్పాలనుకుంటున్నారు? వీడియో చూస్తున్న మా వ్యూవర్స్ ఒక పర్సన్ ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటున్నారు మా వ్యూవర్స్కి? చెప్పండి యూనివర్స్. చెప్పేది నేనైనా చెప్పించేది మీరు, మాట్లాడేది నేనైనా మాట్లాడించేది మీరు. ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటున్నారు? ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటున్నారు? ఓకే. ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటున్నారు? స్పిరిట్ అండ్ గైడెన్స్ అండ్ సిస్టర్స్ వీడియో చూస్తున్న మా వ్యూవర్స్కి ఫైనల్గా వాళ్ళ పర్సన్ ఏం చెప్పాలనుకుంటున్నారు? వాళ్ళ ఫీలింగ్స్ ఇంకేం ఉన్నాయి? వాళ్ళ మనసులో ఇంకేం దాచుకొని ఉన్నారు? వీళ్ళపైన హిడెన్ సీక్రెట్స్ కానీ, నిన్న అమావాస్యకి వాళ్ళల్లో ఏం స్టెప్ తీసుకున్నారు? ఏం చేంజెస్ వచ్చాయి? నైస్. మనకి ఇక్కడ మళ్ళీ టవర్ వచ్చేసింది చూడండి గ్యాస్. మళ్ళీ చెప్తున్నాను, ఈ పర్సన్ రెడీగా ఉన్నారు రిలేషన్ని గ్రో చేయడానికి, ముందుకు వెళ్ళడానికి. ఓకేనా. ఈ పర్సన్ మళ్ళీ ముందుకెళ్ళడానికి, గ్రో చేయడానికి చాలా సిద్ధంగా ఉన్నారు. కాలం మీకు డెస్టినీ మీకు పరీక్ష పెడుతుంది అంతే. అయితే ఇప్పుడు క్లారిటీ తీసుకొని చాలా స్ట్రాంగ్గా మీ పట్ల నిర్ణయం తీసుకున్నారు. ఎందుకంటే టవర్ మూమెంట్ మనకి రెండోసారి వచ్చింది. ఐ క్లైమ్ దిస్ పాజిటివ్ రీడింగ్ అని చెప్పేసి అని మీరు క్లైమ్ చేసుకోండి. ఓకేనా. వాళ్ళ విష్, వాళ్ళ కోరిక ఏంటి? మీరు తన లైఫ్లో ఉండటమే. ఓకేనా. జస్టిస్ చేయాలనుకుంటున్నారు, కొత్త రిలేషన్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు, గతాన్ని వదిలేయాలనుకుంటున్నారు. థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఇక్కడ మనకు చక్కగా కనపడుతుంది. మీది ఆఫీస్ రిలేషన్ అయి ఉండొచ్చు, మీరు ఆఫీస్లో పరిచయం అయి ఉండొచ్చు, ఎనీథింగ్ ఒక బిజినెస్లో పరిచయం అయి ఉండొచ్చు, ఒక వర్క్ విషయంలో పరిచయం అయి ఉండొచ్చు. ఓకేనా. ఇక్కడ నాకు ఈజీగా కనపడుతుంది. వాకవే చేశారు కంప్లీట్గా. మీ రిలేషన్లో నుంచి వెళ్ళిపోయారు వాళ్ళు, మీతో సంబంధం లేదనుకొని. కానీ వెళ్తున్నా కూడా ఈ పర్సన్ ఆలోచనలు, ఈ పర్సన్ యొక్క ఎమోషన్స్ అన్నీ మీ దగ్గర ఉండిపోయాయి. ఓకే. గతాన్ని వదిలేయాలని వెళ్తూ ఇక్కడ ఖచ్చితంగా ఇక్కడ మూన్ ఎనర్జీ నాకు ఎక్కువ కనపడుతుంది కాబట్టి హార్ట్ చక్ర ఓపెన్ లేదు. వీళ్ళు భయంతోనే బ్యాక్ స్టెప్ వేసిన పర్సన్ ఈ పర్సన్. ఓకేనా. ఈ పర్సన్ మీకు చిన్ననాటి స్నేహితుడు, లేదంటే మీ టీనేజ్ క్రష్, లేదనుకుంటే మీకు చాలా దగ్గర వాళ్ళు, మీకు ఇయర్స్ నుంచి ఒక మనసులోనే దాచిపెట్టుకున్న పర్సన్ ఈ పర్సన్. ఓకేనా. టవర్ మూమెంట్ జరిగింది కాబట్టి షూర్గా ఈ పర్సన్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కూడా కనపడుతుంది. ఇది ఎవరికి రెజనేట్ అవుతుందో వాళ్ళే తీసుకోండి. ఓకేనా. అయితే గతంలో వెళ్ళిపోయిన పర్సన్ న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు. కంప్లీట్గా రెస్ట్ మోడ్లో ఉన్నారు. ఆలోచనలు పదే 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 మీ వైపుకే లాగేస్తున్నాయి. ఇక్కడ స్టార్ వచ్చింది, ఇక్కడ స్టార్ వచ్చేసింది. మీ వైపుకే జెన్యూన్గా మీ ఆరా వాళ్ళను ఇటువైపు లాగేస్తుంది. ఓకేనా. 3 ఆఫ్ పెంటికల్స్కి క్లారిఫికేషన్ ఇవ్వండి. ఎస్. పేజ్ ఆఫ్ వాండ్స్. ఆల్రెడీ ఇది గ్రోత్ అయిపోయింది. గ్రో చేస్తారు, రెడీగా ఉన్నారు. ఎప్పుడు వస్తారో అన్ఎక్స్పెక్టెడ్గా మీ లైఫ్లోకి ఖచ్చితంగా వస్తారండి. ఈ పర్సన్ వచ్చేసేసి వృషభం, కన్యా, మకర రాశులు, కర్కాటక, మీన, వృశ్చిక రాశి ఎక్కువ కనపడుతున్న, మిథునం, తుల, కుంభరాశి, మేషం, సింహ, ధనురాశి అన్ని జోడియా సైన్స్ వచ్చేసాయండి. టెన్షన్ పడాల్సిన పని లేదు. టైం వస్తుంది. చాలా చేంజెస్ అనేది వీల్ చేంజ్ అవుతుంది. ఈ పర్సన్కు తెలియకుండానే వాళ్ళలో వాళ్ళే హీల్ అవుతున్నారు. వాళ్ళకు వాళ్ళే స్ట్రాంగ్గా తయారయ్యి మీ లైఫ్లోకి వస్తారండి. వస్తే ఒక్కసారి స్టెప్ తీసుకుంటే ఈ పర్సన్ బ్యాక్ స్టెప్ అయ్యారు. చాలా జెన్యూన్ పర్సన్, మెచ్యూర్డ్ పర్సన్ ఈ పర్సన్. ఓకేనా. అవుట్కమ్ ఇవ్వండి యూనివర్స్.
చెప్పేది నేనైనా చెప్పించేది మీరు, మాట్లాడేది నేనైనా మాట్లాడించేది మీరు. అవుట్కమ్ ఇవ్వండి యూనివర్స్. రాధే 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 కృష్ణ. అవుట్కమ్ కూడా చాలా వచ్చింది. అవుట్కమ్ ఇవ్వండి యూనివర్స్. థ్యాంక్ యూ నందిని. కార్డ్స్ చాలా బాగున్నాయి స్పాన్సర్ చేసినందుకు. కొత్తగా చూస్తున్న వాళ్ళకి తెలియదు కదా, మన దగ్గర రీడింగ్ తీసుకున్న వాళ్ళు నాకు గిఫ్ట్గా ఈ టారో కార్డ్స్ నాకు గిఫ్ట్గా పంపించారు. థ్యాంక్ యూ నందిని. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ యుగంధిని. గాడ్ బ్లెస్ యూ. నీ డెక్ ద్వారా నిన్న నైట్ పర్సనల్ రీడింగ్ కూడా ఇచ్చేసాను. అవుట్కమ్ ఇవ్వండి యూనివర్స్. థ్యాంక్ యూ యూనివర్స్. గ్రాటిట్యూడ్. చక్కగా సందేశాన్ని ఇచ్చేశారు. ఏంజల్స్ది కూడా ఒక కార్డు తీసేద్దాం. ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ గైడ్ మీ. మీరు ఇచ్చే సందేశం ఏంటి, గైడెన్స్ ఏంటి? వీడియో చూస్తున్న మా వ్యూవర్స్కి ఒక్క కార్డు ఇవ్వండి యూనివర్స్. ఏంజల్స్ ఇన్ ద నియర్ ఫ్యూచర్. థ్యాంక్ యూ. ట్రస్ట్, నమ్మండి. ఓకేనా? ఏంజల్స్ కూడా బాగా చెప్తున్నారు ఇక్కడ. చాలా మెచ్యూర్డ్గా, ఓకే, చాలా మెచ్యూర్డ్గా, చాలా 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 మీ పర్సన్లో మీకోసం మీ పైన ఉన్న భావాలు కానీ మీ పైన ఉన్న ఫీలింగ్స్ కానీ చాలా ప్యూర్గా ఉన్నాయి. ఓకే, నమ్మండి. ఇది ఎవరి పర్సన్ ఎనర్జీసో తెలీదు. చాలా గ్రోత్ అయ్యారు మీ పర్సన్. వాళ్ళ కోసం వాళ్ళు ఆలోచించుకున్నట్టు మొదలు పెట్టేశారు. మీకోసం, మీ రిలేషన్ కోసం వాళ్ళకి ఏం కావాలనేది అర్థమవుతుంది. ఓకే, మిమ్మల్ని ఒక సోల్గా వాళ్ళు ఆరాధిస్తున్నారు. ఓకే, రాధాకృష్ణ రాధే రాధే. విక్టరీ సాధిస్తారు. అన్మ్యారేజ్ వాళ్ళకి మ్యారేజ్ చేసుకుంటారు ఖచ్చితంగా. ఇక్కడ హై ప్రిస్టెస్ వచ్చింది, ఇక్కడ హై ప్రిస్టెస్ వచ్చింది. గైస్ చూడండి, ఇక్కడ ఓకే. ఖచ్చితంగా వాళ్ళలో ఉన్న ఎమోషన్స్ కానీ వాళ్ళలో ఉన్న ఫీలింగ్స్ కానీ ఏదైనా సరే చూడండి గైస్. ఇక్కడ టెంపరెన్స్. థ్యాంక్ యూ యూనివర్స్. గ్రాటిట్యూడ్. సో ఇక్కడ మిమ్మల్ని చీట్ చేయాలన్న ఉద్దేశం అస్సలు వాళ్ళకు లేదు. ఇన్నాళ్ళు మిమ్మల్ని బాధ పెట్టినందుకు వాళ్ళకు వాళ్ళు రియలైజ్ అవుతున్నారు. వాళ్ళు కూడా హ్యాపీగా లేరు, ఖచ్చితంగా బాధపడుతున్నారు. సో తిట్టకండి, శాపనార్థాలు పెట్టకుండా మీ పర్సన్ జెన్యున్గా మీకు నచ్చేలా యూనివర్స్ మీ లైఫ్లోకి పంపిస్తుంది. ఇన్ ద నియర్ ఫ్యూచర్, ఇయర్ ఎండింగ్లో ఖచ్చితంగా దగ్గరకు వచ్చేస్తుంది కదా. నెక్స్ట్ ఇయర్లో షూర్గా నాకు 3 months అనేది చక్కగా కనపడుతుంది. ఈ పర్సన్ వచ్చేసేస్తారు, ఖచ్చితంగా వస్తారు. ఓకేనా? ఇదండి మీ పర్సన్ యొక్క అమావాస్య ఎనర్జీస్. ఓకే, ప్రతి ఒక్కరికి రెజనేట్ అవ్వాలి. ఇది జనరల్ రీడింగ్ అండి. ఎంత మటుకు రెజనేట్ అవుతుందో అంత మటుకు తీసుకోండి. బలవంతంగా ఇది నాదే అని మాత్రం అనుకోకండి. ఎవరి గురించైనా పాజిటివ్గా ఆలోచించండి, పాజిటివ్గా ఉండండి. ఓపెన్ అప్ అవ్వట్లేదు, వాళ్ళు చెప్పలేకపోతున్నారు అంటే కొంతమందికి ఈగో యాటిట్యూడ్ ఎక్కువ ఉంటుంది. కొంతమంది చెప్పాలని ఉన్నా చెప్పలేని పరిస్థితి, స్టెప్ తీసుకోలేని పరిస్థితి. బికాస్ ఏంటి అంటే వాళ్ళ మనస్తత్వం అలాంటిది. ఓకేనా? ఎంత మంచివారైనా కూడా ఎదుటి వాళ్ళని బాధ పెట్టడం వల్ల అది కూడా ఒక కర్మలోకి మనం వెళ్ళిపోతాం. ఓకే, ఏది ఏమైనా నిజంగా ఒకరిని అభిమానిస్తే, మనం ప్రేమిస్తే ఆ పర్సన్ని మంచిగా కోరుకోవాలి, చెడు కోరుకోవద్దు. ఓకే, ఇదండి నా రీడింగ్. మీకు కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎంత మటుకు రెజనేట్ అవుతుందో కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. మీకు నన్ను అప్రోచ్ అవ్వాలి, పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే కనపడుతున్న నెంబర్ కాల్ కానీ మెసేజ్ కానీ చెయ్యండి. నేను రీడింగ్ ఇస్తే గైడెన్స్ ఇస్తాను. సరి సంఖ్య బెస్ సంఖ్య దాన్ని బట్టి మీకు రీడింగ్ ఇస్తుంటాను. మీరు పర్సనల్గా రీడింగ్ తీసుకున్న వాళ్ళ మీ విషయాలు ఏదైనా సరే యూట్యూబ్లో చెప్పబడవు, కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయబడదు. ఓకేనా? చాలామంది నా దగ్గర రీడింగ్ తీసుకున్నారు. వాళ్ళ పర్మిషన్ ఉంటేనే మీతో చెప్తాను. ఇంతమందికి వాళ్ళ పర్సన్ మీట్ అవ్వటం
పర్సనల్ గ్రోత్, హీల్ అవ్వటం ఎంతో జరిగింది. కానీ వాళ్ళు చెప్పుకోలేని పరిస్థితి, చెప్పొద్దని అన్నారు కాబట్టి నేను చెప్పలేకపోతున్నాను. ఓకేనా? కొత్తగా చూస్తున్న వాళ్ళకి తెలియదు కదా, భయపడుతున్నారు. చెప్పాలంటే కూడా ఇది పబ్లిక్ అవుతుందేమని అనుకుంటున్నారు. ఇది పబ్లిక్ ప్లాట్ఫామ్ అయినా కూడా ఏది చెప్పాలి, ఏది చెప్పకూడదు, ఎంత మటుకు ఎలా ఉండాలన్నది తెలుసు. ఓకేనా? మీరు నన్ను నమ్మి మీ రీడింగ్ తీసుకున్నప్పుడు మీ విషయాలు చాలా గోప్యంగా ఉండబడతాయి. ఓకేనా అండి? థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. కీప్ స్మైలింగ్. త్వరలో మీ పర్సన్ వస్తారు. ఎంజాయ్. ఓకే, బాయ్.